నమస్తేనండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? మరి మీకు గుర్తుందో లేదో మే 10వ తారీఖున లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. లక్ష్మీ కుబేర హోమం ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. ఎందుకంటే గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి కాలము పుష్కర కాలము. ఈ పుష్కర కాలంలోనే ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించడానికంటే ముందు నేను 24వ తారీఖున జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నాను. జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ అమ్మవారు వైష్ణోదేవిని చక్కగా దర్శించుకొని, అమ్మవారి దగ్గర అనుగ్రహం తీసుకొని, అమ్మవారి పాదాల దగ్గర గోమతి చక్రాలతో పూజలు జరిపించి, ఆ గోమతి చక్రాలన్నీ కూడా తీసుకొని వచ్చి లక్ష్మీ కుబేర హోమం జరిపించి ప్రతి యొక్క వ్యక్తికి, లక్ష్మీ కుబేర హోమం చేసుకున్నటువంటి వ్యక్తికి 5 గోమతి చక్రాలు కూడా మీకు అందజేయడం పడుతుంది. అదేవిధంగా దాంతో పాటుగా నేను ఆ పర్యటనలు పూర్తి చేసుకుంటూ వచ్చి ఇక్కడ మే 1వ తారీఖున మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి కాబట్టి అక్కడ పుష్కర జలంలో 18 బీజాక్షరాలు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ పేరు మీద వదిలేసి పవిత్రమైనటువంటి నర్మదా పుష్కర జలాన్ని కూడా మీకు ఇంటికి అందించబడుతుంది ఈ 5 గోమతి చక్రాలతోని. అంటే 18 బీజాక్షరాలు తయారు చేసి నదిలో కలిపి పుష్కర సమయంలో మనకు ఆనవాయితీగా వస్తుంది. మీకు తెలుసు కదా, గత సంవత్సరాన్ని చూస్తే మనకు మీనరాశిలో నుండి మేషరాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు గంగానది పుష్కరాలు మొదలయ్యాయి. అప్పుడు కూడా నేను బీజాక్షరాలు నదిలో వేశాను. అదేవిధంగా గంగాజలం కూడా మీకు అందజేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు నర్మదా నది తీరం అనేది కూడా ఎక్కడ ఉందండి? జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి ఓంకారేశ్వర టెంపుల్ పరిసర ప్రాంతాల్లోనే ఈ యొక్క నర్మదా నది తీరంలోనే మరి ఈ యొక్క పుష్కరాలు మొదలవుతున్నాయి. కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా చక్కగా మీకు ఇది ఒక మంచి మార్గము. ఇప్పుడు పుష్కర కాలానికి మనం పుష్కరాలు నడుస్తున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే మధ్యప్రదేశ్ చాలా మంది ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. ఎవరు వెళ్తారండి? ఇక్కడ నుండి అన్ని వందల కిలోమీటర్లు 1500-1600 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం, అక్కడ నుండి రావడం, అకామిడేషన్కి ఇబ్బంది పడడం, రకరకాలుగా కొంతమంది వెళ్తారేమో, చాలా కొంచెం తక్కువ సంఖ్యలో ఉంటారు. అది తెలిసి 200-300 మందికి 400 మంది వెళ్తారని అనుకుంటున్నాను. చాలా తక్కువ మంది ఇది చేస్తారండి పుష్కరాలకు వెళ్ళడం. ఎందుకంటే వాళ్ళకు అంత దూరం వెళ్ళడం. కాబట్టి మీరు వెళ్ళలేనటువంటి వారు కూడా తప్పకుండా నేను పుష్కర జలాన్ని కూడా మీకు అందిస్తాను. అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం కూడా మే 10వ తారీఖున కూడా నేను జరిపించబోతున్నా. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఇంకా మీరు ఈ పుష్కర సమయంలో లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం అనేది కూడా మంచి వేళా విశేషం. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా మీరు బాగుపడతారని దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.